2 రోజుల క్రితం బొబ్బిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టినటువంటి సందర్భంలో వక్తల తాలూకు మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అందులోని ముఖ్యంగా అభ్యర్థులు ఎవరికి తోచిన మాటలు వాళ్ళు ఆడతారు, అది సహజం, అది వదిలేయండి. మా సామాజిక వర్గానికి చెందినటువంటి పర్లాం మాజీ శాసనసభ్యులు టెంట్ లక్ష్మణయ్య గారు ఆడే మాటలు చాలా విచిత్రంగా, ఏదో లోపల ఉన్న ఆవేశాన్ని ఉందని ఎక్స్పోజ్ చేస్తే అదే నిజమని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఆలోచనలో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది తప్ప అందులో ఏమాత్రం కూడా నిజం లేదనేది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ రోజు ఆయనంత తీవ్రంగా టికెట్ కావాలని ప్రయత్నం చేశాడు, నేను కూడా అంతే తీవ్రంగా టికెట్ కావాలని ప్రయత్నం చేశాను. ఆ టైంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆయనకి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన సందర్భంలో మా వాళ్ళందరూ కూడా మనం రిజైన్ చేసేద్దాం పార్టీ కన్నా కూడా, పార్టీకి రిజైన్ చేయొద్దు, మనం అలాంటి పొరపాటు పని చేయొద్దు, పార్టీలోనే ఉందామని చెప్పి మేము పార్టీకే పనిచేసాం, అందులో అనుమానమే లేదు. వాళ్ళ స్వయాన్న వాళ్ళ చిన్న అన్న ఇంకా వాళ్ళ అనుచరులు ఉదయం 7 గంటల నుండి మా గ్రామంలో కూర్చొని ఉన్నారు. నేను ఉదయం 7 గంటలకు ఓటు వేసి నేను నియోజకవర్గం తిరగడానికి బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ప్రజలు మా నాయకుడికి ఇవ్వలేదనేటువంటి కక్ష కాదు, ఆ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లు వేశారనేది మాకు తర్వాత స్పష్టమైంది. ఎందుకు రిజల్ట్ చూసిన తర్వాత. ఎందుకంటే మేము మొదటి నుండి మా గ్రామస్తులు మొగుడులాగా స్టాంపింగ్ అలవాటు చేయలేదు, ఎవడు ఓటు వాడు వేసుకుంటే అలవాటే మేము మొదటి నుండి చేశాము. అంటే మా నాయకుడికి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫౌండర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కంటే కూడా ముందు నుండి నేను పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని పొమ్మనకుండా పొగబెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఒక లెసన్ చెప్పాలనేటువంటి ఉద్దేశం మీద అక్కడ టెంట్ లక్ష్మణయ్యడా లేకపోతే చిన్నపిల్లనాయుడా అనేది ఆలోచించకుండా అధినాయకుడికి లెసన్ చెప్పాలనే ఉద్దేశం మీద ఎవరి ఓటు బాటు వేసుకొని అంత తేడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. దానికి ఏదో నా బలం 139 ఉందా లేకపోతే 4,04,000 ఉన్నాయనేది ఇదే వచ్చినటువంటి అన్ని ఎన్నికలు కూడా రివ్యూ చేస్తూనే ఉన్నాయి. ఆవేళ అయితే మరి ఇప్పుడు ఈవేళ రాజులు ఇద్దరు పక్కన కూర్చొని ఆవేళ గెలలేకపోయినందుకు ఈవేళ బాధపడుతున్నంటే ఆవేళ కూడా ఓడించమనే కదా దాని అర్థం ఇండైరెక్ట్గా. ఎవరి పక్కన అయితే ఆయన కూర్చున్నాడు ఆవేళ మీరు గట్టిగా నా గురించి పనిచేస్తే లేదా మీ ఊళ్ళందరూ నాకు ఓట్లు వేసిస్తే ఈ పక్కన ఉన్నాడు పోవాలని కదా ఆయన ఉద్దేశం. అంటే ఆవేళది కూడా ఇంకా కూడా మర్చిపోలేకుండా ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే ఇవాళ కూడా ఆయన తల్లికి అభిప్రాయం అదేనా, లేకపోతే ఇంకేమైనా మంచి అభిప్రాయం ఎవరితో అయితే పనిచేస్తున్నా వాళ్ళని గెలిపించాలన్నటువంటి అభిప్రాయంతో ఆయన పనిచేస్తున్నాడు. అంటే ఇంత ఆవేశాలు పడిపోతే ఎవరు గెలిచారు. ఖచ్చితంగా ఆయన ఏ కోసాన్నా నన్ను ఆక్షేపించడానికి అతనికి అర్హత లేదు, ఏ అర్హత కూడా లేదు అతనికి, పార్టీలో అర్హత లేదు, గ్రామాల మధ్య కూడా అర్హత లేదు ఆయనకి. ఆయన నా అర్హత గురించి ప్రశ్నించేటువంటి స్థాయి కాదు అతనిది. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. మరి వాళ్ళ నాన్నగారు ఒక 5 టర్ములు ఎమ్మెల్యే చేశారు, ఈయన ఒక గిఫ్ట్ లాగా ఒక 8 నెలల పాటు ఎమ్మెల్యే చేశాడు. అశోక్ గజరాజు లాంటి వ్యక్తి వాళ్ళని దత్తత తీసుకున్నా వాళ్ళు ఏం డెవలప్ చేయలేకపోయినారు. ఇవాళ నియోజకవర్గం రాష్ట్రం అంతటా కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో డెవలప్ చేయడం, అభివృద్ధి చేయడం, తర్వాత పనిచేయడం, ప్రజలందరినీ ఆదుకోవడం జరుగుతున్నటువంటి ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. అంతే తప్ప ఇవాళ వీళ్ళలాగా అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరికి ఏ పని చేయకుండా ఎవరికి అందుబాటులో లేకుండా ఉండేటువంటి స్థాయి మాది కాదు. అందుచేత బీసీలు మళ్ళీ తప్పు చేయకూడదు అనేది మేము హెచ్చరికలు జారీ, మా కమ్యూనిటీ పరంగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళకి నేను మీ పరంగా ఆ సంఘాలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గం కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మోర్ దాన్ 90% ఉండేటువంటి
వ్యక్తుల్ని మరి గెలిపించాలి అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చారే, ఆ కమ్యూనిటీ సంఘాలకు మాత్రం నేను సభాముఖంగా మీ ద్వారా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈరోజు ఇంకా మంచిగా అందరూ ఐకమత్యంగా బీసీలు అందరూ కూడా ఉండాలని, బీసీ తాలూకు ఉనికేటో ఈ బొబ్బిలి నియోజకవర్గంలో చాటి చెప్పాలని, ఇంకొకసారి బొబ్బిలి నియోజకవర్గంలో రాజులు అనేవారు పోటీ చేయడానికే భయపడాలనేది నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంగా నేను తెలియపరుస్తున్నాను. అందుచేత మరి మీ ద్వారా ఇవాళ అభ్యర్థులు అయిన తర్వాత ఎవరు ఆలోచనలు చేస్తారు, ఎవరు బాధలు పడతారు, ఎవరు అభ్యర్థన ఓటర్లు అభ్యర్థిస్తారు, అందులో అది సామాన్యంగా తీసుకోవాలి తప్ప అందులో సీరియస్గా తీసుకోవడానికి ఏం లేదు. కానీ అభ్యర్థి కాకుండా ఆవేశం అంతా బయట పంపించుకొని పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేయాలా అక్కర్లేదు అనేటువంటి విచక్షణ లేకుండా వాళ్ళ ద్వారా మరి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా విచారకరం. మరి ఇతను నిన్నగాక మొన్న ఈ రాజకీయాలకు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎక్కడో ఉద్యోగం చేసుకున్నాడో ఏం చేస్తున్నాడో తెలియక తీసుకొచ్చారు. అది అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గిఫ్ట్ లాగా అక్కడ ఆయన చచ్చిపోయాడు కాబట్టి మాకు ఆ సీట్ ఇచ్చింది, ఇక్కడ ఈయన చచ్చిపోయాడు కాబట్టి ఈ సీటు తెలుగుదేశం ఇచ్చింది అని పంపకాల్లో వచ్చినటువంటి సీట్లో అయినప్పటికీ కూడా ఒక కాంగ్రెస్ తెలుగుదేశం ప్రధాన పార్టీలు పోటీ మానేసిన ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఏదో చిన్న పార్టీకి సంబంధించిన లోక్సత్తా పార్టీ వాళ్ళు వేసినా కూడా మరి దాదాపు ఆ నియోజకవర్గంలో వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో దాదాపు 38,000 34,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున ఉంది. కాబట్టి ఇవన్నీ జీర్ణించుకోలేక ఊరికి ఆవేశపడిపోయి ఇక్కడ మాట్లాడితే ఈ మాటలు చెల్లుబాటు అవ్వని గుర్తించమని మీ ద్వారా తెలియజేస్తాం. సుజయకృష్ణంగారావు గారు మాట్లాడుతూ మా అన్నదమ్ముల మధ్య చాలా ఐకమత్యంగా ఉన్నాము, మేము వ్యతిరేకంగా లేము, మేమంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పి చాలా సంతోషం. ఏ కుటుంబం అయినా కలిసిమెలిసి ఉండడమే మా తాలూకు లక్ష్యం, మా తాలూకు భావం, మా తాలూకు అభిప్రాయం కూడా అదే. వాళ్ళని విడిపోమని ఎవరైనా చెప్పలేదు. వాళ్ళు ఈయన ఉంటే వాళ్ళు ఆయన చేయడట, ఆయన ఉంటే ఈయన చేయడట, వీళ్ళ మనుషులు ఆయనకి చేయడట, ఆల్మోస్ట్ వీళ్ళకి చేయడట అని చెప్పి వాళ్ళ తాలూకు కార్యకర్తలు బయటకు చెప్పుకుంటే ప్రజలు చెప్పుకుంటున్నారు తప్ప ఇవాళ రాజకీయ పార్టీ పరంగా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉన్నాయని కానీ వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో క్యాడర్ పాపలు కూడా పని చేసుకోవడానికి కానీ మేము ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా, ఎందుకంటే మా కుటుంబాలను కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నటువంటి బీసీలు మేము ఒకరి మీద ఒక కత్తులు చూసుకునేటువంటి మనుషులు, ఆ తత్వం కలిగినటువంటి బ్లడ్డే మాలో లేదు. అలాంటి బ్లడ్ అని ఉంటే ఆ రాజులు కాబట్టి వాళ్ళలోనే ఉండాలి తప్ప మాలో లేదు. కాబట్టి అంచేత వాళ్ళు ఉత్తునే భయపడవలసినటువంటి పని లేదు, ఎవరు అనలేదు. అది అంత మా బాగా ఐకమత్యంగా ఉండాలంటే అంత బాగా ఉండమనండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.